సార్ ఉన్నారు సార్ మహేష్ ఓకే సరే నాయన అదే పర్ఫెక్ట్ జనాలు ఎక్కువ వచ్చేది ఎక్కువ రోజు అది ఎక్కడ తీసుకొచ్చే అన్నం తీసుకోవాలంటారు అదో మీరు తినే దాంట్లో ఒక రోజు పెట్టండి అతనికి మధ్యాహ్నం ఒకసారి స్టార్ట్ అయింది అదే కాదు మొదలా ఓకే సార్ సంవత్సరాల పైగా చరిత్ర ఉన్న ఈ బారా షాహీద్ దర్గా ఈ స్వర్ణాల చెరువు పక్కన రొట్టెల పండుగ అంటే అది ఎంతో ఫేమస్. ఒక నెల్లూరు కార్పొరేషను లాంటి నెల్లూరు జిల్లానే కాకుండా పక్క జిల్లాలే కాకుండా అనేక రాష్ట్రాల నుంచి అనేక దేశ విదేశాల నుంచి భక్తులు వస్తారు. ఈ రొట్టెల పండుగ తెలుగుదేశం ప్రభుత్వం 2014-19లో ఇక్కడ అనేక ఫెసిలిటీస్ క్రియేట్ చేసాం. చక్కటి ఘాట్ కట్టాము, కొన్ని రూమ్స్ కట్టాము, టాయిలెట్స్ ఫెసిలిటీ, ఈ రోడ్లు ఇలా అనేక చేసాం. తర్వాత ఎమ్మెల్యే అయినటువంటి శ్రీధర్ రెడ్డి గారు మళ్ళీ అనేక డెవలప్మెంట్స్ ఫర్దర్గా చేయడం జరిగింది. ఇప్పుడు కూడా యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఒక హాల్ కడతామని అంతకుముందు చెప్పాము. దాని మీద కూడా యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు ఒక 5 కోట్లు యాక్చువల్గా శాంక్షన్ చేశారు. అయితే అది ఇంకా బెటర్గా చేయాలని యాక్చువల్గా అటు ఎమ్మెల్యే గారు శ్రీరెడ్డి గారు మరియు వర్క్ బోర్డ్ చైర్మన్ తర్వాత దానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చేస్తే దాదాపు 9 కోట్ల రూపాయలతో ఆల్మోస్ట్ డిజైన్ ఫైనలైజ్ చేశారు. అయితే ఈ పండుగ అయిపోగానే దాన్ని వెంటనే స్టార్ట్ చేసేటట్టుగా యాక్చువల్గా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇయర్ బై ఇయర్ యాక్చువల్గా ఇక్కడ భక్తులు పెరుగుతున్నారంటే నమ్మకం ఏదైతే వాళ్ళు అనుకుంటున్నారో అది జరిగితేనే నమ్మకం కలుగుతుంది, జరగకుంటే నమ్మకం కలదు. అయితే అదేవిధంగా ఇక్కడ ఫెసిలిటీస్ కూడా అనేకమైన అధికారులు అటు స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు చాలా జాగ్రత్తగా చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా ఏర్పాట్లన్నీ దాదాపు ఒక 75% అయినాయి. ఈ రాబోయే 2-3 రోజుల్లో కూడా మిగతా 25% కంప్లీట్ చేసి భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది. రేపు సాయంత్రం 6 గంటలకి అంటే జూలై 1వ తేదీ సాయంకాలం 5 గంటలకి ఇదే బారా షాహీద్ దర్గా ఆవరణలో గౌరవ మంత్రి నారాయణ గారు వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అజీజ్ గారి సమక్షంలో బారా షాహీద్ దర్గా కమిటీ నూతన అధ్యక్షుడిగా ఖాదర్ బాషా, ఆ యొక్క ఉపాధ్యక్షులు, ఆర్గనైజ్ సెక్రటరీలు, సభ్యులు ప్రమాణ స్వీకారం ఉంటుంది. రేపు సాయంత్రం 6 గంటలకి ఇదే దర్గా కాంపౌండ్.